నమో గురుభ్యః. మనము మన వాల్మీకి మహర్షి మనకిచ్చిన రామాయణంలో సుందరకాండ పూర్తి చేసుకుని ఇప్పుడు యుద్ధకాండలోకి ప్రవేశించబోతూ ఉన్నాము. అయితే సుందరకాండలో చివరిగా ఒక చాలా అందమైన ఘట్టాన్ని వివరిస్తూ వచ్చారు మన వాల్మీకి మహర్షి. అది ఎంత సుందరంగా ఉంటుందంటే, దాన్ని విచారణ చెయ్యకుండా సుందరకాండని ఎట్లా వదిలిపెట్టగలము మనము? కాబట్టి దాన్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. అప్పుడేం జరిగిందంటే అనగనగా, మన హనుమంతుడు సీత జాడ తెలుసుకుని వెనక్కి తిరిగొచ్చాడు. ఆయన దగ్గర ఆ విషయాన్ని తెలుసుకున్నారు మన వాళ్ళందరూ వీరులు. వాళ్ళందరూ కలిసి మళ్ళీ సుగ్రీవుడి దగ్గరికి వస్తూ దారిలో మధ్యలో ఒక మధువనం కనిపిస్తే అక్కడ ఆగి పార్టీ చేసుకున్నారు. చెట్లన్నీ విరుస్తూ, తీగలన్నీ తెంపుతూ, తేనె తుట్లన్నీ విరిచేస్తూ, తేనెలన్నీ తాగుతూ వాళ్ళు అల్లరి చేశారు. ఆ అల్లరి తట్టుకోలేక ఆ వనపాలకుడు దధిముఖుడు వాళ్ళని వారిస్తూ ఉంటే, వాళ్ళు వినకుండా అదే పనిగా ఆయన్ని కూడా అడ్డుకున్నారు. ఆయన మరీ వెంటబడి వాళ్ళని తరుముతూ, ఆపుతూ ఉంటే ఆయన్ని కొట్టారు కూడా. ఇంక దానితో ఆయనకి చాలా కోపమొచ్చింది మన దధిముఖుడికి. ఆయనేం చేశాడంటే ఇట్లా గాదని వెళ్ళి, మన సుగ్రీవుడికి ఆయన అనుచరులతో సహా మిగిలిన వనపాలకులతో సహా వెళ్ళి సుగ్రీవుడికి కంప్లెయింట్ చేశాడు. "వీళ్ళందరండి మరేనండి రాజుగారండి, అదిగో మొత్తం చెట్లన్నీ దుంపనాశనం చేశారండి. కొమ్మలన్నీ విరిచేశారండి. అంది మీకు చెప్పడానికొచ్చామండి" అని చెప్తే, మన సుగ్రీవుడు పాపం మన దదిముఖుడు చెప్పింది విషయం ఒకటి. మేము ఆపుతున్నా గూడా వినలేదండి. వాళ్ళందరూ అట్లా జేశారండి. మొత్తము పాడు జేశారు ఆ మధువనమంతా గూడా అని చెప్తే, అవునా? మధువనం పాడు జేశారా? అని ఎంత తప్పు పని చేశారు, అపరాధం చేశారని అర్థం చేసుకోవడం మానేసి, ఈయనేమో గూర్చొనే, ఓహో! సీత కనిపించినట్టుందే మన వాళ్ళకి అని ఆయనేమన్నాడంటే, తత్వతః సౌమిత్రే చూసుకో, మన వాళ్లకు సీత కనిపించింది అని చెప్పాడు. ఇదా చెప్పింది. మన దదిముఖుడేం చెప్పాడు? మన వాళ్ళందరికీ సీత కనిపించిందండి అని చెప్పాడా? ఆ విషయం ఎక్కడా లేదే దదిముఖుడు చెప్పిన దాంట్లో. ఆయన చెప్పిందోటైతే మన సుగ్రీవుడికి అర్థమైందోటి. సౌమిత్రి చూసావా? తత్వతః చూసావంటే, ఓ మహాబాహో! అదిగో సీత కనపడ్డది అని చెప్పాడు. పోనీ అదే అట్లా ఉంటే పాపం మన దదిముఖుడికొచ్చిన కష్టమేమి అంటే, ఈయన చెప్పేది ఎవ్వరికీ సరిగ్గా అర్థమే గాదు. మళ్ళీ ఈయన బోయాడక్కడికి. మళ్ళీ ఈయన వెళ్ళి సుగ్రీవుడేం చెప్పాడు, "నేను చాలా సంతోషించాను దదిముఖ పోయి వాళ్ళని రామను" అని చెప్పాడు. ఈయనకు కొంచెం గూడా అర్థం కాలేదు మన దదిముఖుడికి. ఎందుకు సుగ్రీవుడికి సంతోషం అనిపించింది? ఎందుకు ఆయన తట్టుకుంటాను వాళ్ళు చేసిన పనిని నేను ఒప్పుకుంటాను అన్నాడు. ఈయనకు అర్థం కాలేదు. ప్రీతోస్మి అని ఎందుకు చెప్పాడు ఈయనకు అర్థం కాలేదు. సరే ఏదో ఒకటి రాజుగారికి బుద్ధి సరిగ్గా పనిచేయట్లేదు అనుకున్నాడేమో. వెళ్ళాడు. వెళ్ళి, "ఒరేయ్! మీ గురించి అక్కడ నేను కంప్లెయింట్ చేస్తే" ఆయనకేమో సరిగ్గా అర్థం గాక, "చాలా సంతోషిస్తున్నాను వాళ్ళని పంపించు" అన్నాడు అని చెప్పాడు. పోనీ ఈ విషయమైనా ఇక్కడున్న మన అంగదాదులకైనా సరిగ్గా చెప్పింది చెప్పినట్టు అర్థమయిందా? కాలేదు. వీళ్ళకేం అర్థమైంది? ఈయనేమన్నాడు, "ఇదిగో మీరందరూ మధువులన్నీ తాగి ఇదంతా చెడగొడుతూ ఉన్నారు అని నేను మొత్తం చెప్పాను. మీ బాబాయికి మీ గురించి మొత్తం చెప్పాను. నీ గురించి మొత్తం చెప్పాను ఇక్కడికొచ్చి మీరేం చేశారో." ఆయనేమో చాలా సంతోషం, "ఇంకెళ్ళు వాళ్ళని పంపించు" అన్నాడు. అని చెప్తే, ఈయన వెళ్ళి మా గురించి చెప్పాడు. రాజుగారు సంతోషించానన్నాడు. సంతోషమో, దుఃఖమో ఏదో ఒకటి ఆయనకి కోపమొచ్చిందో ఏమో తెలీదు. మరి మధువనమంతా పాడు చేస్తే ఆయన మళ్ళా దండిస్తాడేమో అని ఆ రకంగా అర్థం చేసుకోవాలి గదా! మీ గురించి సుగ్రీవుడికి, మీ బాబాయికి పోయి మొత్తం జెప్పాను. మిమ్మల్ని రామంటున్నాడు అంటే భయపడాలి గదా! అంగదుడు టెక్నికలీ. ఈయన ఓహో! రాముడికి ఈ విషయం మొత్తం తెలిసినట్టుంది అన్నాడు. ఏమైనా చెప్పాడా పాపం మన దదిముఖుడు ఆ విషయం ఇక్కడ?
రాముడికి ఈ వృత్తాంతమంతా తెలిసినట్టున్నది. ఆయన విన్నట్టున్నాడు అని చెప్పాడు ఇక్కడ. రాముడు విన్నాడు. ఏది? సీత జాడ దొరికింది అని మన దదిమొగుడు వెళ్లి చెప్పాడు. మనం సాధించుకొచ్చింది అని ఎక్కడైనా ఉన్నదా? లేదు గదా! ఆయనకిట్లా అర్థమైంది. ఎందుకిట్లా ఉంటుంది అని ఆలోచన చేశారా ఎప్పుడైనా? చాలా ఫన్నుంటుంది. చాలా ఫన్‌గా ఉన్న విషయము. అందులో పైగా తత్వార్థం కూడా నిబిడీకృతమై ఉన్నది గాబట్టి మనం చూసి ఆలోచన చేద్దాం. ఇప్పుడేం జరిగిందంటే, ఇట్లాంటివే జరుగుతుంటాయి మనకి. ప్రపంచంలో ఎగ్జాంపుల్స్ చెప్తాను కొన్ని. ఎందుకు మన దదిముగుడు ఒకటి చెప్తే అటు సుగ్రీవుడికోటి అర్థమైతుంది, ఇటు అంగదుడికోటి అర్థమైతుంది. ఆయన చెప్పేదోటి, వీళ్ళకి తెలిసేదోటి ఎందుకు అని చూద్దాము. మామూలుగా మన డైలీ లైఫ్‌లో ఎగ్జాంపుల్స్ ఎట్లా ఉంటాయంటే, ఏదో నేనెక్కడో చదివాను దీని గురించి. స్పెసిఫిక్‌గా ఇట్లాంటి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసమే ఒక చాలా క్యూట్‌గా ఉన్న ముద్దొచ్చేలాంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అందులో ఏముంటుంది అంటే, వాళ్ళిద్దరు భార్యాభర్తలు. ఆ భార్య భర్తతో ఏమంటుంది అంటే, మనిద్దరం విడిపోదాము అని చెప్తుంది. చెప్పేసరికి మన భర్త ఏమంటాడు? వాడెవడు? అని అడుగుతాడు. ఈమె చెప్పిన దానికి మనిద్దరం విడిపోదాము అని ఈమె చెప్పిన దానికి, వాడెవడు? అని ఆయన అడిగిన దానికి ఏమైనా సంబంధం ఉందా? టెక్నికలీ. అసల ఆ పదాలలో ఆ అర్థం ఎక్కడైనా ఉందా? ఈమె అన్న మాటల్లో ఆ అర్థము ఎక్కడైనా ఉన్నదా ఏమైనా ఇన్ఫర్మేషన్? ఉండదు. కానీ మనకు తెలుస్తుంది. మనము కేవలము ఆ పదాలను పట్టుకుని మాత్రమే అర్థం చూస్తే, ఈమె మనిద్దరం విడిపోదాం అన్నది అన్నంత మాత్రమే తెలుస్తుంది. కానీ ఎందుకని ఉంటుంది అని మనము ప్రధానంగా పదాలకున్న అర్థాన్ని పక్కన పెట్టి, ఏ ఇంటెంట్ తోటి, ఏ అర్థంతోటి ఆమె ఆ మాటలన్నది అని తరచి చూసామనుకోండి లోతుల్లో, అప్పుడు తెలుస్తుంది. ఒకవేళ ఆమెకి ఇంకెవరైనా వేరే వాడంటే ఇష్టం కాబట్టి, అతనితో ఆమె జీవితాన్ని ఇంక తర్వాతంతా గడపాలనుకున్నది గాబట్టి, ఈయన పైన ప్రీతి తగ్గింది గాబట్టి, ఈయనకు మనిద్దరం విడిపోదాము అని చెప్తూ ఉన్నది అని మనం అర్థం చేసుకోవచ్చు. మనకు సోషల్ కాన్‌స్ట్రక్ట్ తెలిస్తే, సాంఘికంగా విషయాలెట్లా ఉంటాయి, మనుషుల మనస్తత్వాలెట్లా ఉంటాయి, మనుషులెట్లా బిహేవ్ చేస్తూ ఉంటారు అని తెలిసిందనుకోండి, మనకు కొంచెమైనా ఎక్స్‌పోజర్ ఉంటే, ఆ విధంగా చెప్తూ ఉన్న మాటలే గాదు, వాటి వెనకాల ఉన్న అంతరార్థం గూడా గ్రహించేందుకు, ఆ విధంగా ఆలోచించేందుకు శక్తి ఉన్నది అంటే, అటువంటి జ్ఞానం ఉంటే, మనం ఈ విధంగా డాట్స్ కనెక్టింగ్ చేసుకోగలము. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనమేదో పలానా చోట కూర్చొనున్నామనుకోండి. మన పక్కన ఉన్న వాళ్ళు మనతో, "నీకు చలివేయట్లేదా?" అన్నారనుకోండి. అప్పుడు మనము, "సరే ఫ్యాన్ ఆఫ్ చేస్తాను, ఏసీ తగ్గిస్తాను" అని చెప్పామనుకోండి. ఇంకెవడికైనా ఈ రకంగా చెప్తున్న దాన్ని మాత్రమే చూసే తెలివితేటలుండి, లోపలికి విచారణ చేసే శక్తి లేకపోతే వాడికర్థమే గాదు. నీకు చలేయట్లేదా అని ఈయనంటే, తలుపు వేస్తానని వాడంటున్నాడు. ఏమి వీళ్ళిద్దరి కాంబినేషను, డిస్కషను. ఎవరో ఇద్దరు చెవిటి వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టున్నదే అని అనుకోవాల్సిందే. ఎందుకు అంటే, నీకు చలేయట్లేదా అంటే, చలి వేస్తుంది, చలి వేయట్లేదని చెప్పొచ్చు జవాబు. కేవలం పదాలకు అర్థం చూస్తే. వాడు చలేస్తుందా అంటే, చలి వేస్తుంది అనకుండా, చలి వేయట్లేదు అనకుండా, ఓహో! తలుపు మూస్తాను అన్నాడనుకోండి. ఎందుకట్లా అన్నాడు అని ఆలోచించే శక్తి కేవలము మనుషులకే ఉంటుంది. దీన్ని విచక్షణ జ్ఞానము అని పిలుస్తారు. వివేక జ్ఞానం అని పిలుస్తారు. దీన్ని ఆలోచించి దాని వెనక ఉన్న తత్వార్థం ఏంటో గ్రహించగలిగే శక్తి ఉండడము అని చెప్తారు. అటువంటి తత్వార్థాలు మనము అర్థం చేసుకోవడం అత్యవసరం. అందుకనే ఇక్కడ మన సౌమిత్రే చూడు తత్వతః అన్నాడు. తత్వార్థం చూడు. మాటలు గాదు. ఏం చెప్తున్నాడంటే ఏదో ఒకటి చెప్తున్నాడులే ఈయన. ఈయన చెప్తూ ఉన్న మాటల వెనకాల ఉన్న రహస్యం చూడు సీత కనిపించింది అని. ఈ రకంగా మాటల వెనకాల దాగి ఉన్న సూక్ష్మార్థాన్ని మనం కనుక్కోవడం ఏదున్నదో, దానికి ఇంగ్లీష్‌లో ఒక చాలా అందమైన టర్మ్, ఒక పదం ఉన్నది. దాన్ని ప్రాగ్మాటిజం అని పిలుస్తారు.
దాన్ని ఇంగ్లీష్‌లో ప్రాగ్మాటిజం అని పిలుస్తారు. దాన్ని తెలుగులో చెప్పుకోవాలి అంటే వ్యావహారికం. నీకు ఒకవేళ వ్యావహారికంగా అంటే లౌకికంగా, ప్రాపంచికంగా చూడాలి అంటే, వ్యవహారాలు నీకు సరిగ్గా అర్థమవుతున్నాయి అంటే, మాటల వెనక ఉన్న అర్థాన్ని పట్టుకోగలవు. ఇక్కడ వ్యావహారికం గూడా కాదు. తాత్వికంగా మనం తెలుసుకుంటూ వెళ్ళవలసిన పరిస్థితి. ప్రాగ్మాటిజం ఉండాలి మనకి. ఎందుకిది మనకంత ముఖ్యము అంటే, ఇంకిక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము? ఇంకిక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాము? పూర్తిగా ఇంకా ఆత్మ సాధన కోసం వెళ్ళిపోతూ ఉన్నాము. ఇంక దాని కోసము అనాత్మలతో యుద్ధానికి బయలుదేరుతూ ఉన్నాము. ఇంత దూరం వచ్చిన తర్వాత గూడా సుందరకాండ మొత్తమంతా యోగమే మనకు. సుందరకాండ మొత్తమంతా యోగాన్నే ఉపదేశం చేసింది. నువ్వు ఎట్లా ఆత్మయోగం కోసము నిన్ను నువ్వు సిద్ధం చేసుకుంటావు అని ఎంతవరకు తీసుకొనొచ్చింది నిన్ను? మన సుందరకాండ నీకు సర్వాత్మత్వ భావము కలిగేదాకా నిన్ను ప్రిపేర్ చేసింది పాపం. యోగం కలిగింది గదా ఇప్పుడు. కాబట్టి మనము ఏది ఆలోచించినా యోగార్థంతోటే, యౌగికంగానే ఆలోచన చెయ్యాలి. కేవలము ప్రాపంచికంగా ప్రసిద్ధంగా ఉన్న అర్థాలు వానరాలంటే కోతులు, ఏదో ఇక్కడ సీత కనిపించింది అని ఈయన చెప్తూ ఉంటే, నిజంగా వీళ్ళు వెళ్లి సీత అని ఒక స్త్రీ ఒక ఆడకూతురున్నది ఆమెను వీళ్ళు చూసొచ్చారని, ఈ రకంగా కేవలము పదాలకు మాత్రమే అర్థాలు చూస్తూ వెళ్ళామంటే యోగం ఇంకా పట్టలేదు. సుందరకాండ పూర్తిగా అధ్యయనం చేసి కూడా మనకింకా యోగం పట్టలేదు. ఆ యౌగికార్థాన్ని గ్రహించేందుకు, తత్వార్థాన్ని ధరించేందుకు మనకా బుద్ధి ఇంకా వికసించలేదు. జ్ఞానము కలగలేదని చూసుకోవాలి మనము. అట్లా కలిగిందా లేదా అని ఒక టెస్ట్ లాగా చూపిస్తూ ఉన్నారు. నువ్వింకా ప్రాగ్మాటిక్‌గా చూడగలిగే శక్తిని పొందావా? కేవలము పదాలకు మాత్రం పైపైన అర్థాలు చూసుకుంటూ వెళ్ళిపోతున్నావు. పదాలకు పైపైన అర్థాలు మాత్రం చూసుకుంటూ పోతే, రామాయణం చదువు, భారతం చదువు, భాగవతం చదువు, శాస్త్రాలేవైనా అధ్యయనం ఏవి పని చెయ్యవు. కేవలం పైపైన పదాలకు అర్థాలు చూస్తే లోపల ఉన్న తత్వార్థం తెలియదు. మిస్ అయిపోతాము. ఇప్పుడు ఇంకొక చాలా అతి ముఖ్యమైన విషయమేమున్నది ఇందులో ఈ దదిముఖుడు అన్న కథలో బెట్టి మన వాల్మీకి మహర్షి గురువుగారు మనకేం నేర్పిస్తున్నారంటే, 3 రకాలైన మనుషులున్నారిక్కడ. మనుషుల్ని మనము 3 రకాలుగా విభాగం జేస్తే, ఒకళ్ళు గ్రంథకర్తలు. ఒకళ్ళు గ్రంథాలను మనకు తయారు చేసి ఇస్తారు. మన వాల్మీకి మహర్షి అనుకోండి. తర్వాత ఆ గ్రంథాన్ని మన దాకా చేర్చేవాళ్ళుంటారు. గ్రంథకర్తలు కాక, గ్రంథాలను రాసేవారు కాక, గ్రంథాలను మన దాకా చేర్చేవాళ్ళుంటారు. ఈ చేర్చేవాళ్ళు మనకు తీసుకొనొచ్చి ఇచ్చేవాళ్ళు ఎట్లా ఉంటారు? మెసెంజర్స్. వాళ్ళు మొత్తం రామాయణంలోని అన్ని కాండల్లోని, అన్ని సర్గల్లోని అన్ని శ్లోకాలను పూర్తిగా జాగ్రత్తగా, శ్రద్ధగా, అత్యంత భక్తితో ఏది పోగొట్టకుండా వాళ్ళు మనకు అందిస్తారు. వాళ్ళు అందులోని విషయాన్ని అర్థం చేసుకుంటారా? చేసుకోరా? వాళ్ళది సరిగ్గా చదివారా? ప్రాక్షిప్తాల్ని తీసేసారా? అక్షర దోషాల్ని కావాలంటే మాక్సిమం అక్షర దోషాలేమైనా ఉంటే చూస్తారేమో, ఒక్కొక్కసారి అది గూడా చూడరు. రకరకాలుగా ఉన్న మొత్తము శ్లోకాలని ఉన్నది ఉన్నట్టు మన దాకా తీసుకొనొచ్చి అందిస్తారు. వాళ్ళు రెండో రకం వాళ్ళు. మూడో రకం వాళ్ళెవరుంటారు? ఈ అందుకున్న దాన్ని అధ్యయనం చేస్తారు మనలాగా. ఇప్పుడు మనకు మన వాల్మీకి మహర్షి రామాయణాన్ని మొత్తాన్ని రాసిచ్చారనుకోండి. ఆ గ్రంథంలో ఆయనేం చేస్తారు? కథలో పెట్టి తత్వాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. అయితే ఆయన మనకు తీసుకొనొచ్చి చేతిలో పెట్టలేరు గదా! ఆయన ఎప్పుడో రాసి ఇచ్చి వెళ్ళిపోయారు. అయితే అప్పటినుంచి ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాలుగా ఎంతో కాలంగా ఆ రామాయణాన్ని ఎక్కడా పోగొట్టకుండా మొత్తం ఇంక మధ్యలో ఏర్పులు, కూర్పులు, మార్పులు, చేర్పులుంటే అన్నింటితో సహా కలిపి ఎందుకైనా మంచిది అని ఉన్నదాన్ని ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్‌గా జాగ్రత్తగా పరమ భక్తితో వాళ్ళు దాన్ని మెయింటైన్ చేసి, చేసి, చేసి ఇన్నాళ్ళు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి
ఇంతకుముందు తాటాకుల పైన తాటాకుల కన్నా ముందు వర్డ్ ఆఫ్ మౌత్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు బార్డ్స్ గదా! బార్డ్స్ అని పిలుస్తారు. అట్లా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చెప్పుకుని, ఆ తర్వాత తాటాకుల పైన రాసుకుని, ఆ తర్వాత పేపర్‌ల పైన రాసుకుని, తర్వాత ప్రింటింగ్‌లు చేసుకుని, తర్వాత ఇప్పుడు పీడీఎఫ్ కాపీలు చేసుకుని, ఇంతకుముందు మనిషి నుంచి మనిషికి, ఆ తర్వాత మనిషి నుంచి పేపర్ నుంచి లేదా తాటాకుల నుంచి మనిషికి, ఇప్పుడు మనిషి నుంచి వెబ్‌సైట్స్ నుంచి మనిషికి, అట్లా రకరకాలుగా దాన్ని చేరవేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ నమస్కారం. వ్యాసుల వారికి భారత భాగవతాలిచ్చినందుకు ఎంతటి నమస్కారాలో, మన వాల్మీకి మహర్షికి రామాయణాన్ని ఇవ్వడానికి అంత నమస్కారం. వాళ్ళకి నమస్కారాలు ఎట్లనైనా ఉంటాయి మన గురువులకు. వాళ్ళని పక్కన పెడితే పాపం వీళ్ళు మనకు చేసిన ఉపకారం అంతా ఇంతా గాదు. అసలు మొత్తము తాటాకు పత్రాల్లోనో ఎక్కడో దగ్గర రాసిన వాటిని టైపింగ్ జేసి, ఆ టైప్ రైటర్‌లు అవన్నీ ఎక్కడ బోయాయో ప్రింటెడ్ మెటీరియల్స్ అవన్నీ మళ్ళీ వాటిని ఎన్‌కోడింగ్ చేసి లేదా వాటిని ఏదో రకంగా స్కానింగ్ చేసి, ఇంక లేకపోతే కూర్చొని టైపింగ్ జేసి, ఏదో రకంగా మొత్తం విషయాన్ని మన దాకా అందిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకళ్ళా? ఇద్దరా? వాల్మీకి మహర్షి ఎప్పుడో రాసి వెళ్ళిపోయాడు. అప్పటినుంచి ఇప్పటిదాకా ఎంత కాలం గడిచిపోయింది. దాన్ని మాత్రం శ్రద్ధగా, ఎంతో భక్తిగా, ఏది చెడిపోకుండా మెయింటైన్ చేసి మన దాకా అందించిన వాళ్ళున్నారు. అయితే వాళ్ళ ఉపకారము, వాళ్ళు చేసే మేలు అంతవరకే. వాళ్ళు ఆ రామాయణాన్ని మనకు అందిస్తూ, అందిస్తూ వాళ్ళు బాగుపడ్డారా లేదా మనకు తెలీదు. మళ్ళీ వాటికి అర్థ తాత్పర్యాలు గూడా రాస్తారు వాళ్ళు. అన్నీ జేస్తారు పాపం. వాళ్ళు శ్లోకాలు రాస్తారు. శ్లోకాల్ని క్లీనప్ చేస్తారు. ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే లేకపోతే అర్థ తాత్పర్యాలు రాస్తారు. అన్నీ రాస్తారు. ప్రతిపదార్థాలు రాస్తారు. తాత్పర్యాలు రాస్తారు. అన్నీ రాస్తారు. మన దాకా ఇస్తారు. కానీ మాత్రము ప్రాక్షిప్తాలవన్నీ ఉంటే అట్లానే ఉంటాయి. లేదా అటు ఇటుగా మొత్తము ఇన్ఫర్మేషన్ మారిపోతే మారిపోతుంది. ఏదో ఒకటి శాఖోపశాఖలుగా రకరకాలుగా ఉపాఖ్యానాలన్నీ ఉంటే ఉంటాయి అట్లానే. ఇంతకీ అందులో మధువు లేదా ఉన్నది అది కూడా ఉంటుంది. సారము, వనము మొత్తము రామాయణమంతా ఒక అడవనుకోండి. దాని పేరొక మధువనం అనుకోండి. ఆ మధువనంలో మహావృక్షాలన్నీ ఉంటాయి. వాటికి ఎన్నో కొమ్మలుంటాయి. కొమ్మల నిండా పూలుంటాయి. పూల నిండా తేనె తుట్టెలుంటాయి. తేనె తుట్టెల్లోని తేనె మనకు కావాలి. మనకి చెట్లెందుకు, కొమ్మలెందుకు, పువ్వులెందుకు, తేనె తుట్లతోటి కూడా సంబంధం లేదు. తేనె గావాలి. మనకు సారం కావాలి. మనమేం చేస్తాము, అందుకని ఈ పదాలకు పైపైన అర్థాలు చూడం మనము. పదాలకు పైపైన అర్థాలు చూడకుండా వాటన్నిటిని పక్కన పెట్టేసుకుంటూ పోతాం మనమింకా. ఎంత బీభత్సంగా చేస్తామంటే, ఒక్కొక్కసారి ఉపాఖ్యానాలు అసలు మొత్తమే తత్వార్థానికి దూరం చేస్తూ మనల్ని పక్కకు తప్పించేస్తుంటే, వాటిని మొత్తమే ఆ కొమ్మల్ని, తీగల్ని, లతల్ని మొత్తాన్ని తెంపుకుంటూ, కోసుకుంటూ, విరుస్తూ వెళ్ళిపోతాం మనం. తత్వం ఎక్కడుంది? తత్వం ఎక్కడుంది? ఆ తేనె ఎక్కడున్నది? ఆ మధువెక్కడున్నది? ఎందుకు అంటే ఇది మధు విద్య. ఇక్కడ సుందరకాండలో మనకు నేర్పిస్తూ ఉన్నది మధు విద్య. మనము ఆత్మను తెలుసుకోవడానికి కావలసిన యోగాన్ని సాధించడం ఏ విధంగా చేయాలి అని నేర్పిస్తూ ఉన్న విద్య ఉన్నది. బ్రహ్మ విద్య ఇక్కడ. దానికోసం మనం ఏం చేస్తాం? అడ్డం వచ్చిన వాటన్నిటిని పక్కకు తోసేస్తూ వెళ్తాము. మనం ఏం చేస్తాం? దాన్ని వాడుకుంటాము. మనం అందులోని తత్వాన్ని, సారాన్ని గ్రహిస్తాము. మనకు ఈ శ్లోకాలు మాత్రంగా, ఈ సర్గలు మాత్రంగా రామాయణం పాటికి ఎట్లా ఉన్నది అట్లానే ఉంటే మనం ఎట్లా వాడుకుంటాము, దాన్నెట్లా ఉపయోగించుకుంటాము. మనం యాక్చువల్‌గా ఉపయోగించుకునేవాళ్ళము. కాబట్టి ఉపయోగించుకునే మనముంటాము. మనకు రాసిచ్చే మన గురువులుంటారు. మధ్యలో మన దాకా చేరవేసే వాళ్ళుంటారు మెసెంజర్స్. ఈ విషయాన్ని మన దధిముఖుడు అన్న పేరుతో చూపిస్తూ ఉన్నారు మన వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి మనకు ఈ సీత జాడ దొరికింది, అందుకోసం ఏం జరిగింది అని కథగా చెప్తూ ఉన్న తత్వం ఏదున్నదో, సర్వాత్మ భావాన్ని సాధిస్తూ ఉన్నాడు మన సాధకుడు అన్న విషయాన్ని. ఆ తర్వాత అందులోని సారాన్ని ఎట్లా గ్రహించాలి అని చెప్తూ మధువనం అన్న చిన్న ఒక స్కిట్, ఒక ఉపాఖ్యానాన్ని బెట్టారక్కడ. ఈ ఉపాఖ్యానం లేకపోతే అక్కడ నష్టమేమీ లేదు. రామాయణం స్టోరీకి ఈ ఉపాఖ్యానం లేకపోతే పెద్దగా కలిగే నష్టమేమీ లేదు. జరిగే గొప్ప అపకారం ఏమీ లేదు. మన వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరారు గదా! మన అంగదాదులు. అక్కడి నుంచి డైరెక్ట్‌గా
ఏ పర్వతం దగ్గరైతే మన సుగ్రీవుడు, రాముడు మిగిలిన వాళ్ళున్నారో అక్కడికొచ్చేయొచ్చు. మధ్యలో చిన్న పిట్ స్టాప్ ఎందుకు? అవసరమే లేదు. కానీ మన వాల్మీకి మహర్షి ఆ పిట్ స్టాప్ వేయించారు. ఎందుకు అంటే, సారం గ్రహిస్తున్నావా నువ్వు? కొమ్మలుగా, శాఖలుగా, సర్గలుగా, కాండాలుగా వ్యాపించి ఉన్న ఈ రామాయణంలో ఏమి చెప్తున్నాను నేను అని నువ్వు పట్టుకుంటున్నావా? అని చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇందులో దానికి మనకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్‌గా ఈ ప్రాగ్మాటిజం గురించి చూపిస్తూ దధిముఖుడు అన్నారు. దధిముఖుడు అంటే ఎవరు? దధతే ఇతి అని ఎవరైతే ధరిస్తారో అని అర్థము. దధి అన్నదానికి అర్థం ధరిస్తుంది అని. వెన్నను ధరిస్తుంది కాబట్టి దధి అని దానికి పెరుగుకు పేరు. ధరిస్తుంది అని దానికి అర్థం దధి. ముఖము అంటే కేవలము ముఖ్యార్థమే చూస్తూ ఉంది. ఏమి ఇప్పుడు ఇక్కడ ఎవరైతే కేవలము ముఖ్యార్థాన్నే పట్టుకుంటారో. ఈ రామాయణానికి ఇన్ని వేల శ్లోకాలు పెట్టుకుని, ఈ శ్లోకాలన్నింటికి కూడా ముఖ్యార్థాలే. కేవలము ఆ పదాలకు అంత మాత్రం అర్థం చెప్తారు. అంగద ప్రముఖైః వీరైః అంగదుడు మొదలైన వీరులందరి చేత హతమైన అంటే నాశనము చేయబడ్డ మధువనం అన్నది ఒకటి ఏదోక్కిలా ఉన్నది గదా! దానికి దధిముఖుడు అన్న పేరుతో ఉన్నవాడు ఒక హరిహి అంటే ఇక్కడ వానరుడు ఒక కోతి గొప్ప ఖ్యాతి గడించిన వాడు ఉన్నాడు అని ఈ రకంగా అంత మాత్రమే వాళ్ళు ముఖ్యార్థం మాత్రమే చెప్తారు. కేవలము ఆ పదాలకు ప్రపంచంలో లోకంలో ప్రసిద్ధంగా ఉన్న ఫస్ట్ లెవెల్ ఎంట్రీ లెవెల్ ముఖము అంటే ఎంట్రీ లెవెల్ అని కదా అర్థం. ముఖంగా అంటే ముఖ్యం ఇక్కడ కూడా అంతే. ప్రముఖైః అంటే మొదలైన అర్థం. మొదలు. మొదలు దగ్గరే ఓన్లీ ఎంట్రీ లెవెల్ దగ్గరనే ఉంటుంది వాళ్ళకు అర్థాన్ని ధరించడము. వాళ్ళందరూ చదువుకోలేదా? ఎంతో పండితులు. సంస్కృతం తెలుసు వాళ్ళకి. అందులో పదాలకు అర్థం తెలుసు. గ్రామర్ తెలుసు. వాళ్ళు ఆ పదాలకు అర్థాలు చెప్పగలరు. అన్నీ చేయగలరు. కానీ మాత్రం కేవలం ఎంట్రీ లెవెల్, ఫస్ట్ లెవెల్ అర్థాలు మాత్రమే చూస్తారు. మంచిది. మంచిది. మనకెంతో ఉపకారం జేశారు. వాళ్ళు దాన్ని అట్లానే ఎట్లా ఉందో అట్లా తీసుకొచ్చి మన దాకా అందించారు. అయితే మనమేం చేస్తామంటే ఎంట్రీ లెవెల్ అర్థాలెందుకు చూస్తాము? సుగ్రీవుడు చూసినట్టు దాని వెనక ఉన్న అర్థము తత్వతః చూస్తాము. దర్శనం చేస్తాము. పశ్య అని చెప్తున్నారాయన. చూడు అన్నారు. మనం చూస్తాము. మనకి ఇంకోళ్ళు చెప్పవలసిన పని లేదు యాక్చువల్‌గా వేరే వాళ్ళు. మన గురువే చెప్తున్నారిక్కడ. చూడు నువ్వు. చెప్తున్న విషయం వెనక ఉన్న తాత్వికమైన అర్థాన్ని గ్రహించో అని చెప్పారు. ఎవరు గ్రహించగలరు? కేవలము సుగ్రీవుడు గ్రహించగలడు. ఎందుకు సుగ్రీవుడు? సమకాయ శిరోగ్రీవం అని మనం చెప్పుకుంటూ వచ్చాము. ఎవరైతే యోగంతో ఉంటారో, యోగ సాధన చేస్తూ ఉన్నారో, యోగం పట్టి ఉన్న వాళ్ళెవరున్నారో, వాళ్ళు మాత్రమే అర్థాన్ని పట్టుకోగలరు. కాబట్టి యోగంతో ఉన్న సుగ్రీవుడు తత్వార్థాన్ని పట్టుకోగలుగుతున్నాడు. నీలో అటువంటి యోగం ఉన్నదా? కనీసం సుందరకాండ దాకానా వచ్చి సుందరకాండని పూర్తి చేసేసరికి నీకా యోగం పట్టిందా? ఇంకా కలగలేదా? అయితే మళ్ళీ ప్రయత్నం చెయ్యి. ఎందుకు అంటే నెక్స్ట్ మొత్తం అంతా బ్రహ్మజ్ఞానమే. అనాత్మల్ని నశింపచేసి ఆత్మను తెలుసుకోవడం మొత్తం అంతా అదే సబ్జెక్ట్ యుద్ధకాండ అంతా గూడా. ఆత్మ సామ్రాజ్యానికి సామ్రాట్ అవ్వడము. కేవలం సర్వాత్మ భావనతో ఆగిపోవడం గాదు. ఆత్మ సామ్రాజ్యాన్ని సమ్యక్‌గా రాజిల్లడము. ఆత్మలో రమించడం ఏదున్నదో దాన్ని సాధించాలి గదా! ఇంక మొత్తం అంతా అదే చెప్తారు. అది కావాలి అంటే నీకీ యోగం పట్టాలి. పట్టిందా? తత్వతః చెప్తున్నది అర్థం చేసుకుంటున్నావా? కేవలం దదిముకుల్లాగా ముఖ్యార్థాన్ని మాత్రమే ధరిస్తున్నావా? చెప్తున్న విషయాలు ఇన్ని శ్లోకాల్లో. అని ఒక చిన్న టెస్ట్ పెట్టారు ఈ స్కిట్‌లో మన గురువుగారు. మళ్ళీ అట్లానే దదిముకుడంటే ఎవరిక్కడ? మెసెంజర్. వాళ్ళు కేవలం ముఖ్యార్థాన్నే పట్టుకుంటారు. అదొకటే ప్రచారం చేస్తారు. కనీసం మంచిది. అంత మాత్రం చేస్తారు. మన దాకా వస్తుంది ఇన్ఫర్మేషన్. లేకపోతే వాల్మీకి మహర్షి ఎప్పుడో వెళ్ళిపోయారు. మనకు రామాయణం రాకుండా పోయేది. మధ్యలో వీళ్ళందరూ లేకపోతే. వాళ్ళందరూ పట్టుకున్నారా లేదా అంటే వాళ్ళిష్టము. కానీ మన దాకా మాత్రం జాగ్రత్తగా తీసుకొనొచ్చిచ్చారు. ఒకవేళ నిజంగా కూడా వాళ్ళు తత్వార్థాన్ని తాత్వికంగా గ్రహించారు అంటే మధ్యలో ఉన్న ప్రాక్షిప్తాలు, మధ్యలో ఇరికించిన శాఖోపశాఖలుగా పెరిగిపోయిన తత్వానికి సంబంధం లేని విషయాలు ఏవేవి ఉన్నాయో వాళ్ళన్నీ తీసేసేవాళ్ళు. మనం ఎట్లా చేస్తామో భారతంలో ఉపాఖ్యానాలు, ఆఖ్యానాలు అనుకుంటూ పక్కదారి పట్టించేవి ఏవేవో ఉంటే మొత్తం సెక్షన్స్, సెక్షన్స్, శాఖలు, శాఖలు మనము ఖండించుకుంటూ పోతాము.
లేకపోతే లక్షల కొద్దీ శ్లోకాల్లో ఉన్న విషయము తత్వమంతా పక్కనకెళ్ళి కేవలము ముఖ్యార్థం మాత్రం కథలు మాత్రం మిగిలిపోతే ఏం ఉపయోగము? మనం మొత్తము క్లీనప్ చేస్తాము. మొత్తము ఆ మధువనాన్ని భారతమన్న మధువనాన్ని దుంపనాశనం చేసి అందులో నుంచి సారాన్ని గ్రహిస్తున్నాం కదా! అట్లనే భాగవతమైనా సరే, ఏదైనా సరే మనము అట్లా చేస్తాము. ఒకవేళ అట్లా చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, ఇంక కీ అంటే కీ, లా అంటే లా. ఏది వదిలిపెట్టకుండా, ఒక్క అక్షరం గూడా వదిలిపెట్టకుండా, అక్షరం, అక్షరం పట్టుకుని మక్కి టు మక్కి ఎందుకు మెయింటైన్ జేస్తారు? చెయ్యరు వాళ్ళింకా. అందులోని సారాన్ని గ్రహిస్తే, ప్రాక్షిప్తాలన్నిటిని తీసేస్తారు. తత్వార్థం మాత్రం పట్టుకుంటారు. యోగంతో, జ్ఞానంతో ముందుకు వెళ్ళిపోతారు. అక్కర్లేనివన్నీ వాళ్ళు వదిలిపెట్టేస్తారు. కానీ పెట్టలేదు, వాటిని జాగ్రత్తగా పట్టుకున్నారంటే, వాళ్ళు మెసెంజర్స్. సరే, ఇదే దదిముఖుడు. అంటే ఇంక వాళ్ళందరూ ఆ మెసెంజర్స్ అందరూ దదిముఖులు. కేవలం ముఖ్యార్థం మాత్రమే జూస్తారు. లౌకికార్థాలు మాత్రమే పట్టుకుంటారు. కథాపరంగా మాత్రమే తెలుస్తుంది. ఇంకా అటు సైడ్ మళ్ళీ దదిముఖుడు మెసెంజర్ ఆ ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకొని వెళ్ళి, నేను మొత్తం చెప్పాను. చెప్తే సంతోషించాడు. నిన్ను రామన్నాడు అని చెప్తే, మనవాడికి అంగదుడికి ఏమర్థమైంది? ఓహో! సీత జాడ మనకు తెలిసింది అని రాముడికి ఈ వృత్తాంతమంతా చేరవేయబడ్డది అని అర్థం చేసుకున్నాడు. ఎట్లా? ఎందుకు? ఎట్లా అంటే ఇంతే విషయము. తత్వార్థం చూస్తున్నాడీయన. కేవలం ముఖ్యార్థం గాదు. ఆయన గౌణార్థం చూస్తున్నాడు. సూక్ష్మంగా ఉన్న విషయాన్ని దర్శనం చేస్తున్నాడు. ఓన్లీ పదాలకు అర్థం ఫస్ట్ లెవెల్‌లో, ఎంట్రీ లెవెల్‌లో చూడట్లేదు కాబట్టి. ఎవరు ఈయన? అంగదుడు. అంగదుడు ఎవరు మళ్ళీ? అంగతి గచ్చతి ఇతి అని జ్ఞానంతో ఉన్నవాడెవడున్నాడో అని అర్థము. జ్ఞానంతో ఉన్నవాడు మాత్రమే తత్వార్థాన్ని పట్టుకోగలడు. యోగంతో ఉన్నవాడు మాత్రమే తత్వార్థాన్ని పట్టుకోగలడు. సుగ్రీవుడు యోగంతో, అంగదుడు జ్ఞానంతో. ఎందుకు అంగదుడు జ్ఞానవంతుడయ్యాడు? బికాజ్ బ్రహ్మజ్ఞానమైన సీతను తెలుసుకుని వస్తూ ఉన్నారు ఆ టీమ్ మొత్తం. కాబట్టి వాళ్ళు జ్ఞానంతో ఉన్నారు. ఈయన ఇక్కడ యోగంతో సాధిస్తున్నాడు. యోగంతో సాధిస్తున్న వాళ్ళు, జ్ఞానంతో సాధిస్తున్న వాళ్ళు మాత్రమే తత్వార్థాన్ని పట్టుకోగలరు. అంతేగాని కేవలము ముఖ్యార్థాన్ని పట్టుకుని అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరిగితే ఏం ఉపయోగము? ఇన్ఫర్మేషన్ పాసింగ్ చేసుకుంటే. ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేయకుండా కేవలం ఇన్ఫర్మేషన్ హోల్డింగ్ చేస్తే ఏం ఉపయోగము? ఏదో ఇంకొక ఎగ్జాంపుల్ చూడాలి అంటే, ప్రపంచంలో ఏదో ఒక వస్తువుని మనము ఆర్డర్ చేసామనుకోండి. దాన్ని వాళ్ళు పోస్ట్ చేశారనుకోండి. తయారు చేసి ఎవరో వాళ్ళు పోస్ట్ చేశారనుకోండి. పోస్ట్ చేసినప్పుడు ఎట్లా చేస్తారు? ఆ వస్తువు దాని చుట్టూ దాన్ని జాగ్రత్తగా భద్రపరచడం కోసం ఏవో కాగితాలు, దాని చుట్టూ మళ్ళీ ఏదో ఒక డబ్బా, ఆ డబ్బా పైన కావాలంటే ఇంకా అందం గావాలి అంటే, ఏదో ఒక మెరుపు కాగితము, ఏంటో ఒకటి డిజైన్స్ ఉన్న కాగితము, దానిపైన ఏదో రిబ్బన్ గూడా కట్టి పంపించొచ్చు. ఆ మెసెంజర్ ఎవరున్నారో లేదో రిబ్బన్‌లు, డబ్బాలు, డబ్బాల పైన మెరుపు కాగితాలు ఇవన్నీ చెప్తూ వచ్చాను. వీటిలో గూడా మనం ఏదైనా ఆర్డర్ చేస్తే పోనీ మెరుపు కాగితాలు, రిబ్బన్‌లు పక్కన పెట్టినా డబ్బా వరకైతే వస్తుంది మనకి. ఆ డబ్బాలో ఉన్న కాగితాలు, కాగితాల్లో చుట్టి ఉన్న జాగ్రత్తగా భద్రపరచబడ్డ మనం కొనుక్కున్న వస్తువు. వీటన్నింటిని గూడా మోసుకొని వస్తాడు మెసెంజర్. మనం అమెజాన్‌లో ఆర్డర్ చేశామనుకోండి, ఆ అమెజాన్ డ్రైవరు లేదో ఏదైనా సరే మొత్తం వీళ్ళు కొరియర్ సర్వీసెస్ వాళ్ళేం జేస్తారు, జాగ్రత్తగా పార్సెల్ మొత్తం తీసుకొనొచ్చి మనకిస్తారు. అక్కడ ప్రొడ్యూసింగ్ జేసి దాన్ని జాగ్రత్తగా వస్తువుని భద్రపరిచి, భద్రంగా మన దాకా పంపిస్తాడు గదా! వీళ్ళు మధ్యలో దాన్ని ఓపెన్ చేసి చూడరు. ఆ డబ్బా ఓపెన్ చేయరు, లోపల కాగితం తీయరు, ఆ లోపల ఇంకేమి చేయరు. వాళ్ళు ఉన్నదాన్ని ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్‌గా చెడగొట్టకుండా తీసుకొనొచ్చి మనకు అప్పజెప్తారు. మనమేం చేస్తాం? ఆ డబ్బాతో సహా పెట్టుకుంటామా? ఆ డబ్బాలో ఉన్న పిచ్చి కాగితాలు, అందులో ఉన్న వస్తువు అన్నీ కలిపి పెట్టుకొని దాన్నక్కడ పూజ చేస్తామా ఎదురుగా పెట్టుకునే? చెయ్యము. మనం ఆ డబ్బా ఓపెన్ చేస్తాము. పైనేమైనా పేపర్లుంటే చించేస్తాము. లోపలున్న పేపర్లు పడేస్తాము. ఇంకా దీనికేదైనా చుట్టి ఉంటే దాన్ని గూడా ఓపెన్ చేస్తాము. అసలు లోపలున్న వస్తువుని తీసి మనం వాడుకుంటాము కదా! ఇప్పుడు మన వానరులు చేసిన పనేమి? ఆ పైన ఉన్నవి ఏవేవి ఉన్నాయో వాటన్నింటిని తీసేసి సారాన్ని మాత్రం గ్రహిస్తున్నారు. అట్లా నువ్వు చేస్తున్నావా? చెయ్యట్లేదా? లేదా రామాయణాన్ని బెట్టుకుని ఆ మెసెంజర్ లేతే ఆ కొరియర్ డ్రైవరు తీసుకొనొచ్చి నీకు ఆ డబ్బా ఇచ్చాడనుకో. ఆ డబ్బాలో ఉన్న పిచ్చి కాగితాలు, అందులో ఉన్న
నీ వస్తువు అన్నీ ఎదురుగా పెట్టుకుని, ఆ డబ్బాని గూడా అసలు ఓపెన్ గూడా జేయకుండా, దాన్ని ఎదురుగా పెట్టుకునే, దానికి దండాలన్నీ బెట్టుకుంటూ, పూజలన్నీ జేసుకుంటూ, హారతులన్నీ ఇచ్చుకుంటూ, నైవేద్యాలన్నీ బెట్టుకుంటూ కూర్చుంటావా? చెయ్యవు గదా! అట్లా ఇదిగో మన వాళ్ళందరూ జాగ్రత్తగా వాల్మీకి మహర్షి మన కోసం తయారు చేసి, పొట్లంలాగా కట్టి పంపించిన ఈ రామాయణాన్ని విప్పదీసుకుని చూసుకుంటావా? ఆ రామాయణాన్ని ఎదురుగా మొత్తం అంతా ప్రాక్షిప్తాలతో సహా పెట్టుకునే, అందులో ఉన్న మొత్తం విషయాలు, ఉపాఖ్యానాలతో సహా ఏవుంటే అవి మొత్తం అన్నీ పెట్టుకుని, ఏది వదిలిపెట్టకుండా కేవలం ముఖ్యార్థం మాత్రం పట్టుకుని, యోగకార్థం అంతా పోగొట్టుకుని, సూక్ష్మార్థం అంతా వదిలేసుకునే, తత్వార్థం అంతా పోగొట్టుకునే, ఓన్లీ రామాయణాన్ని ఎదురుగా పెట్టుకొని పూజలు చేసుకుంటూ కూర్చున్నావా? ఏం చేస్తున్నావు నువ్వు? అని ఆయన ఈ చిన్న స్కిట్ పెట్టి, చిన్న ఉపాఖ్యానం పెట్టి మనకు ఎంతగా విషయాన్ని పసిపిల్లలకు చెప్పినట్టు చెప్తూ వచ్చారు. నువ్వు దధిముఖుడివి గాకు. నువ్వైతే సుగ్రీవుడివిగా యోగంతో, లేదా అంగదుడివిగా జ్ఞానంతో, విషయాన్ని పట్టుకో అక్కడ చెప్తూ ఉన్నది ఏమి దొరికిందక్కడ? బ్రహ్మ జ్ఞానం దొరుకుతున్నది నీకు. సీత దొరికిందా? ఏదో ఒక స్త్రీ. కాదు గదా! బ్రహ్మ జ్ఞానం దొరుకుతూ ఉన్నది ఇక్కడ సాధకుడికి. ఆ విషయం తెలుస్తూ ఉన్నది. కలుగుతూ ఉన్న జ్ఞానాన్ని వాడింక నిలబెట్టుకోవాలి. అనాత్మని తొలగించుకోవాలి. అందుకు వాడు ఉద్యమించాలి. ఆ విధమైన తత్వార్థాన్ని పట్టుకో నువ్వు అని ఆయన పాపము ఎంతో దయతో మనకి ఈ విషయాన్ని చెప్పి, హెచ్చరిక చేసి, టెస్ట్ పెట్టి, పాస్ అయితే ఇంక వెళ్ళండి. ఇక్కడి నుంచి వెళ్ళి యుద్ధకాండలో కూర్చోండి ఇంక తెలుస్తుంది అని చెప్పి మనల్ని పంపించారు. మనము కొరియర్ సర్వీస్‌లాగా ఎందుకుంటాము? నేను గూడా ఒకవేళ రామాయణాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టే కేవలము పదాలకు అర్థం చెప్పుకుంటూ, ముఖ్యార్థం మాత్రం చెప్పుకుంటూ లోకంలో ఉన్న కథాపరంగా ఏదో ఒక స్త్రీ ఉన్నది, ఒక పురుషుడున్నాడు, భార్యాభర్తలు ఏదో భార్యనెవరో ఎత్తుకుని వెళ్ళాడు, ఈయన యుద్ధం చేసి తెచ్చుకున్నాడు. ఇంతవరకే మనం ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాంలే అని నేను అంతవరకే ఉన్నవన్నీ ప్రాక్షిప్తాలుగా ఉన్నవి, తత్వానికి సరిపడనివి ఏవి ఉన్నా గూడా వాటిని గూడా అట్లానే పెట్టుకుని మొత్తం ముళ్ళతో, రాళ్ళతో, మొత్తం ఇసురుతో, మట్టితో ఉన్నది మొత్తం దుమ్ముతో, ధూళితో ఉన్నది మొత్తం అంతా యాజ్ ఇట్ ఈస్‌గా నేను అట్లానే చెప్పుకుంటూ వచ్చాననుకోండి. ఇంక అప్పుడు నేను గూడా కేవలం మెసెంజర్ మధ్యలో కొరియర్ సర్వీస్ అయ్యేదాన్ని. నేను గూడా మొత్తం రామాయణం అంతా చెప్తూ చెప్తూ కూడా కేవలం కొరియర్ సర్వీస్ దగ్గర ఆగిపోయేది. దధిముఖుడిని అయ్యేదాన్ని. దధిముఖుడిని కాదు గదా! నేనిటు సుగ్రీవుడిని, అటు అంగదుడిని కావడానికి సాధన చేస్తూ ఉన్న సాధకుడిని గాబట్టి, దధిముఖుడిని గాదు గాబట్టి, కొరియర్ సర్వీసింగ్ జేయట్లేదిక్కడ. తత్వార్థాన్ని విప్పదీసి చూసుకుంటున్నాను గాబట్టి, నాకు ఈ యోగం కలిగింది గాబట్టి, జ్ఞానానికి అర్హత ఉన్నది గాబట్టి, వెళ్లి ఇక్కడ యుద్ధకాండలో కూర్చోడానికి నేను అడ్మిషన్ తెచ్చుకున్నాను. ఇక్కడ మన గురువుగారు వాల్మీకి మహర్షి పెట్టిన టెస్ట్ పాస్ అయ్యాను గాబట్టి, ఇక్కడికొచ్చి కూర్చోగలుగుతున్నాను. అందుకని ఒచ్చి కూర్చుంటున్నాను. అందుకని. అంత ధైర్యంతో వచ్చి కూర్చుంటున్నాను. అంత ధీహి బుద్ధితో వచ్చి కూర్చుంటున్నాను. అంటే దీన్ని డికోడింగ్ చేయలేని వాళ్ళు గూడా వస్తారు గదా! యుద్ధకాండ కంటే వస్తారు. మెసెంజర్‌లుంటారు. మన దధిముఖుడు లేడు? దధిముఖుడికి గూడా అదే ఇన్ఫర్మేషన్. కానీ ఆయన ప్రాగ్మాటిక్‌గా డాట్స్ కనెక్టింగ్ జేసుకొని, తత్వతః చూసుకునే శక్తి లేదు. కేవలం మెసెంజర్ కొరియర్ సర్వీస్ లాగా చేసాడు ఆయన గూడా అందుకనే అక్కడి నుంచి ఇక్కడికెళ్ళగలడు. మొత్తం అన్ని కాండలు తిరిగి చూడగలరు. కానీ ఆ కాండల్లో ఉన్న తత్వాన్ని పట్టుకోవడానికి అర్హత ఎవరికున్నది? ఇప్పుడు ఈ యుద్ధకాండకి అధికారి ఎవరు? అని తెలుసుకోవాలి ఎవరికి వాళ్ళు. మీరు దధిముఖులవుతున్నారా? సుగ్రీవాంగదులవుతున్నారా? అని చూసుకోండి. సుగ్రీవాంగదులయ్యారంటే రాముడవుతారు. సరే ఇంతకి అంత లోతైన విషయాన్ని అంత చిన్న కథగా పెట్టారు. పిట్ట కథగా పెట్టి మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ పైగా మనకి ఎగ్జామ్ పెట్టారాయన. మనం నెగ్గుకొనొచ్చాము. ఎందుకు అంటే మన గురువులు మనల్ని అట్లా సిద్ధం చేశారు. మనకంత శక్తి కలిగే విధంగా జ్ఞానాన్ని బోధ చేశారు ఇంతకాలంగా. కాబట్టి వచ్చాము. ఇంకిక్కడి నుంచి కూర్చొని మనము యోగాన్ని జ్ఞానంగా, జ్ఞానయోగంతో ఆత్మగా తెలుసుకుంటూ వెళ్దాము. శ్రుత్వా హనుమతః వాక్యం యథావత్ అభిభాషితం రామః ప్రీతిసమాయుక్తః వాక్యం ఉత్తరం అబ్రవీత్. ముందు కథగా చెప్తాను మళ్ళీ. ఆ తర్వాత అవసరమైనప్పుడు వెనక్కొచ్చి
తత్వతః మనం విచారణ చేస్తూనే ఉంటాము. కథాపరంగా. మన అంగదాదులందరూ మళ్ళీ వెనక్కొచ్చారు గదా! వాళ్ళందరూ వచ్చి సీత కనిపించింది అని చెప్తూ ఉంటే, రాముడు సీత గురించి డీటెయిల్డ్‌గా ఇన్ఫర్మేషన్ చెప్పు అని అడిగితే, వాళ్ళందరూ హనుమంతుడిని చెప్పమని అడిగారు. హనుమంతుడు చూసి వచ్చాడు గాబట్టి, ఆయన సీత గురించి ఏ విధంగా తాను సముద్రాన్ని దాటి వెళ్లి, ఏ విధంగా సీతను చూసి, ఏ విధంగా ఆమెతో మాట్లాడి, ఏ విధంగా ఆమె ఇచ్చిన అభిజ్ఞానాలను, ఆమె ఇచ్చిన ఆనవాళ్లను, గుర్తులను, జ్ఞాపకాలను పుచ్చుకుని వచ్చాడో, ఆ జ్ఞాపకాలను కూడా రాముడికి ఇచ్చాడు. మన రాజపుత్రులిద్దరూ ఇదంతా విన్నారు. వాళ్లకు విశ్వాసం కలిగింది. మన హనుమంతుడు రాఘవుడికి, రామచంద్రమూర్తికి ఆ అభిజ్ఞానాన్ని ప్రదానం చేశాడు. 2 జ్ఞాపకాలను ఇచ్చింది సీత రాముడికి చెప్పమని. ఇంక దాని తర్వాత రాముడు మళ్ళీ అడిగాడు. ఇంకిక్కడి నుంచి ఇంకా కొంచెం ఎక్కువ విపులంగా, విస్తారంగా నువ్వు ఎట్లా వెళ్ళావు? ఏం చూసావు? సీత ఎట్లా ఉన్నది? నువ్వు మళ్ళీ ఎట్లా తిరిగొచ్చావు అని చెప్పు అంటే, సర్వము మళ్ళీ సీతాదేవి గురించి స్పెసిఫిక్‌గా ఆమె గురించి మళ్ళీ చెప్పు అంటే, ఆనుపూర్వ్యాత్ మళ్ళీ మొదటి నుంచి సంపూర్ణంగా మన వాయుపుత్రుడు వాక్కులతో సెసెన్సా మళ్ళీ చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఎన్ని సార్లు చెప్పారు? వాళ్ళు వెనక్కి తిరిగి రాగానే రాముడికి, లక్ష్మణుడికి, సుగ్రీవుడికి సీత కనిపించింది అని చెప్పారు. ఎక్కడ ఏమి అని చెప్పారు. వెంటనే రాముడు సీత ఏమన్నది అంటే, ఇదిగో సీత ఈ 2 జ్ఞాపకాలను నీకు చెప్పమన్నది అని హనుమంతుడు చెప్పాడు. మళ్ళీ రాముడు సీత గురించి మొత్తము చెప్పు అని అడిగితే ఆయన మొదటి నుంచి మళ్ళీ మొత్తం చెప్పాడు. ఇంకా అంతవరకు విన్న తర్వాత ఏం జరిగిందో చూద్దాము. మన హనుమంతుడు చెప్పిన ఈ వాక్యాన్ని యథావత్ అభిభాషితం ఆయన ఎట్లా చెప్తున్నాడో అట్లానే మొత్తము జాగ్రత్తగా విన్నాడు రామచంద్రమూర్తి. విని ప్రీతి సమాయుక్తః ఎంతో సంతోషంగా ఉన్నవాడై ఉత్తరం వాక్యం అబ్రవీత్. ఇంక తర్వాత మళ్ళీ హనుమంతుడితో ఏమన్నాడంటే, సీత గురించి తెలిసింది. ఆమె జాడ తెలిసిందని చెప్పారు. సీత ఎట్లా ఉన్నది? ఆమె ఏమి అన్నది? ఏమి చేస్తున్నది? ఏమి తింటున్నది? ఎట్లా పడుకున్నది? ఏమి అని మొత్తం చెప్పమని అడిగాడు. అవన్నీ గూడా చెప్పాడు హనుమంతుడు. సీత గురించి పూర్తిగా ఆనవాళ్లు తెలిసాయి కాబట్టి, ఇంక సీతను సాధించడం కోసము చేయవలసిన యుద్ధం ఒకటి మిగిలి ఉన్నది గాబట్టి, అందుకోసము ఇంక యుద్ధ సన్నాహాలు మొదలవుతూ ఉన్నాయి. ఇంక అక్కడ మనకు ఈ యుద్ధకాండ ప్రారంభమవుతూ ఉన్నది. రామచంద్రమూర్తి హనుమంతుడితో ఏమంటున్నాడంటే, కతి దుర్గాణి దుర్గాయాః లంకాయాః బ్రూహి తాని మే బలస్య పరిమాణం చ ద్వారదుర్గ క్రియాం అపి గుప్తికర్మ చ లంకాయాః రక్షసాం సదనాని చ జ్ఞాతుమిచ్ఛామి తత్సర్వం దర్శనాతీవ వానరా. ఓ వానరా, ఇంకా మే బ్రూహి నాకు చెప్పు. ఇంకిక్కడి నుంచి నేను చాలా స్పెసిఫిక్ క్వెషన్స్ అడుగుతాను. తాని వాటిని నాకు మొత్తం చెప్పు. దుర్గాయాః లంకాయాః, లంక దుర్గమం గదా! అందులోకి ప్రవేశించడం కష్టం. లంక అన్నది ఒక పెద్ద కోట. ఇప్పుడు అందులోకి వెళ్ళడానికి కతి దుర్గాణి, దుర్గమమైనవైనా సరే ఎన్ని మార్గాలున్నాయి? అవి ఎటువంటి దుర్గమమైన మార్గాలు? దుర్గమమైన లంక ఎటువంటి దుర్గాలతో, కోటలతో నిర్మింపబడ్డది? ఫోర్ట్రెస్ అంటాం గదా! ఫోర్ట్రెస్ అవి ఎన్ని ఉన్నాయి? మన లంకా నగరానికి బలము అంటే సైన్యము దాని పరిమాణం ఎంత? సైన్యము ఏ విధంగా ఎంతమంది ఉన్నారు? అట్లానే ద్వారదుర్గ క్రియామపి ఎన్ని ద్వారాలున్నాయి లంకకి? ఎన్ని ద్వారాల్లో నుంచి ఎట్లా వెళ్ళాలి?
ఏ ద్వారాల దగ్గర ఎటువంటి దుర్గాలు అంటే కోటలు నిర్మించారు. అట్లానే లంక యొక్క గుప్తి కర్మచ, లంకను ఎట్లా కాపాడుతూ ఉన్నారు. అందులో గూఢచారులు అటువంటి వాళ్ళందరూ ఏ విధంగా లంకను ఎట్లా కాపాడుతూ ఉన్నారు. అదే విధంగా లంకలోని రాక్షసుల యొక్క సదనాలు, వాళ్ళ భవంతులు, ఇళ్ళు అవన్నీ ఆ సముదాయాలన్నీ ఎట్లా ఉన్నాయి. తత్సర్వం ఇదంతా గూడా లంక గురించి. లంక ఎట్లా కల్పించబడి ఉన్నది. లంక చుట్టూ కోట గోడలు ఎట్లా ఉన్నాయి. ఆ కోట గోడలకి ఎన్ని ద్వారాలున్నాయి. ఆ ద్వారాల దగ్గర ఎటువంటి ఏర్పాట్లున్నాయి. ఆ ద్వారాలను దాటి లోపలికి ప్రవేశిస్తే లంకను కాపాడే రక్షణ పద్ధతులన్నీ ఎట్లా ఉన్నాయి. అందులో రాక్షసుల యొక్క ఇళ్ళు, వాటి ప్లేస్‌మెంట్, ఇళ్ళన్నీ ఎట్లా, ఎక్కడ, ఏ విధంగా కల్పించబడి ఉన్నాయి. ఎందుకంటే ఎటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, రావణుడు ఎక్కడున్నాడు ఇవన్నీ తెలియాలి. ఇదంతా సర్వము దర్శనాతీవ, నేను చూసినట్టు నా కళ్ళకు కనిపించేంత క్లియర్‌గా, స్పష్టంగా నేను భావన చేసుకునేందుకు వీలుగా, ఎందుకంటే ఆయన బ్యాటిల్ స్ట్రాటజీస్ తయారు చేస్తున్నాడిప్పుడు. యుద్ధానికి వెళ్తున్నాడు గాబట్టి శత్రువు యొక్క లోతుపాతులన్నీ తెలియాలి. అక్కడ ఉన్న విషయాలన్నీ తెలియాలి కాబట్టి, నేను నా కళ్ళతో చూసినట్టు మొత్తము జ్ఞాతమిచ్చామి నాకు చెప్పు అని అడిగాడు. ఈసారి సీత గురించి గాదు, లంక గురించి. లంకను ఎట్లా వశం చేసుకోవాలి, దాన్ని ఎట్లా ఆక్రమించాలి, దానిపైకి దాడికి వెళ్తున్నాడు కాబట్టి దాని గురించి, దుర్గం గురించిన రహస్యాలన్నీ అడుగుతూ ఉన్నాడు మన రామచంద్రమూర్తి. ఇంకా మన హనుమంతుడు చాలా విపులంగా ఆయన చూసి వచ్చినవన్నీ గూడా చెప్తూ ఉన్నాడు. బహుశః నేను చూసినట్టే నాకు తెలిసే విధంగా చెప్పు అని అన్నాడు గాబట్టి, నేను మనసులో భావన ఎట్లా చేసుకుంటున్నాను అంటే, అక్కడ ఆ ఎదురుగా ఇసుకో, మట్టో ఏదో ఒకటి ఉంటే, వాటిలో బొమ్మలు గీస్తూ, ఇదిగో ఇక్కడ ఇది లంక అనుకో. దాని చుట్టూ ఈ విధంగా చుట్టూ కోట గోడలున్నాయి. కోట గోడల పైన ఇక్కడిక్కడ కోట బురుజులున్నాయి. ఇదిగో ఈ ప్రాంతాల్లో దానికి ద్వారాలున్నాయి. ఇదిగో ఈ విధంగా అగడతలున్నాయి. లోపలికి వెళ్తే ఇదిగో ఇక్కడ రావణాసురుడున్నాడు. ఇక్కడ ఏదో విభీషణుడున్నాడు. ఇక్కడ ఇంకెవరో ఇంద్రజిత్ ఉన్నాడు. ఇక్కడ ఈ విధంగా ఉన్నది. ఇవన్నీ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని, ఎందుకంటే బ్యాటిల్ ప్లాన్స్ తయారు చేసేప్పుడు వాళ్ళు ఎదురుగా రాసుకోవడమో ఏదో ఒకటి చేసుకుంటారు. చేసుకొని సైన్యాన్ని, ఎటువంటి సైన్యాన్ని, ఎంతటి సైన్యాన్ని, ఎటువైపు నుంచి ఎట్లా లోపలికి పంపించాలి, ఏమి అని మొత్తం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ప్లానింగ్ అంతా చేయవలసి ఉంటుంది. కాబట్టి అది నాకు చెప్పు అంటే, మన హనుమంతుడు రామచంద్రమూర్తికి ఆయన చూస్తూ ఉన్నంత స్పష్టంగా దాన్ని చెప్తూ ఉన్నాడు. ఇక్కడి నుంచి కొంతవరకు చెప్తాడు. శ్రుత్వా రామస్య వచనం హనుమాన్ మారుతాత్మజః వాక్యం వాక్యవిదాం శ్రేష్టః రామం పునః అబ్రవీత్. రామచంద్రమూర్తి చెప్పిన మాటలను విని మన హనుమంతుడు, ఆ మారుతాత్మజుడు, వాక్యాలు తెలిసినవాడు, అందులో గూడా శ్రేష్ఠుడు, ఏ విధంగా మాట్లాడాలి, ఏది అడిగితే ఎంత చెప్పాలి అని తెలిసినవాడు కాబట్టి, రాముడితో ఈసారి ఆయనకు బ్యాటిల్ స్ట్రాటజీస్‌కి పనికొచ్చే విధంగా శత్రువు బలం గురించి, దుర్గాల గురించి విషయాన్ని మళ్ళీ ఇంకా ఆ విధంగా అప్పుడు అబ్రవీత్ చెప్తూ ఉన్నాడు. శ్రూయతాం సర్వమాఖ్యాస్యే దుర్గకర్మ విధానతః గుప్తా పురీ యథా లంకా రక్షితా చ తథా బలైః. శ్రూయతాం వినండి, మరి సర్వమాఖ్యాసే మొత్తం చెప్తాను. దుర్గ కర్మ విధానతః ఎటువంటి దుర్గాలు అంటే ఫోర్ట్రెస్‌లు కట్టి, ఎటువంటి కోట బురుజులు అట్లాంటివన్నీ కట్టి, ఎటువంటి కర్మలతో, ఏ విధంగా, ఏ విధానాలతో, ఏ విధంగా యథా మన లంకాపురి గుప్త కాపాడబడుతూ ఉన్నదో, దాని రక్షణ వ్యవస్థ ఎటువంటిదో, అట్లానే తథా అదే విధంగా ఆ లంక యొక్క బలము అంటే సైన్యము ఎట్లా ఉన్నది, ఆ సైన్యము లంకని ఎట్లా రక్షిస్తూ ఉన్నది అని ఈ విషయాలన్నీ మొత్తం చెప్తాను వినండి. విభాగంచ బలౌఘస్య నిర్దేశం వాహనస్య వై ఏవం ఉక్త్వా కపిశ్రేష్ఠః కథయామాస తత్వవిత్.
బలోఘము, శత్రుబలము, శత్రు సైన్యము మొత్తము దాని విభాగాలన్నీ గూడా చెప్తాను. వాళ్ళ వాహనాలు ఎట్లా ఏ పద్ధతుల్లో ఉన్నాయో, ఎట్లా నిర్దేశించబడ్డాయో, ఆ విధానాలను గూడా చెప్తాను అని చెప్పి మన కపిశ్రేష్ఠుడు, ఆ తత్వవేత్త మొత్తం మళ్ళీ మొదటి నుంచి రామచంద్రమూర్తికి చెప్తూ ఉన్నారు. హృష్టాశ్వముదితా లంకా మత్తద్విప సమాకుల మహతీ రథ సంపూర్ణ రక్షోగణ సమాకుల దృఢబద్ధ కవాటాని మహాపరిఘవంతి చ ద్వారాణి విపులాని అస్యాః చత్వారి సుమహాంతి చ తత్ర ఇషు ఉపలయంత్రాణి బలవంతి మహాంతి చ ఆగతం పరసైన్యం తైః తత్ర ప్రతినివార్యతే ద్వారేషు సంస్కృతాః భీమాః కాలాయస మయాః స్థితాః శతశః రచితాః వీరైః శతఘ్నః రక్షసాంగణైః సవర్ణః తు మహాన్ తస్యాః ప్రాకారः దుష్ప్రదర్శనः మణి విద్రుమ వైడూర్య ముక్తా విరచిత అంతరః సర్వతః చ మహాభీమాః శీతతోయవహాః శుభాః అగాధాః గ్రాహవత్యః చ పరిఖాః మీనసేవితాః ద్వారేషు తాసాం చత్వారः సంక్రమాః పరమాయతాః యంత్రైః ఉపేతాః బహుభిః మహద్భిః గృహపంక్తిభిః త్రాయంతే సంక్రమాః తత్ర పరసైన్యాగతే సతి యంత్రైః తైః అవకీర్యంతే పరిఖాసు సమంతతః ఏకః తు అకంప్యః బలవాన్ సంక్రమః సుమహదృఢః కాంచనైః బహుభిః స్తంభైః వేదికాభిః చ శోభితः స్వయం ప్రకృతిమాపన్నः యుయుత్సుః రామా రావణः ఉద్ధితः చ అప్రమత్తः చ బలానాం అనుదర్శనే లంకా పురిః నిరాలంబా దేవదుర్గా భయావహ నాదేయం పార్వతం మాన్యం కృత్రిమం చ చతుర్విధం స్థితా పారే సముద్రస్య దూరపారస్య రాఘవ నౌపదః చాపి న అస్తి అత్ర నిరాదేశः చ సర్వశః శైలాగ్రే రచితా దుర్గా సా పురైః దేవపురోపమా వాజివారణా సంపూర్ణా లంకా పరమదుర్జయా పరిఖాః చ శతఘ్నయ చ యంత్రాణి వివిధాని చ శోభయంతి పురీం లంకాం రావణస్య దురాత్మనః అయుతం రక్షసామత్ర పూర్వద్వారం సమాశ్రితం శూలహస్తాః దురాదర్శాః సర్వే ఖడ్గాగ్రయోధినః నియతం రక్షసామత్ర దక్షిణద్వారమాశ్రితం చతురంగేణ సైన్యేన యోధాః తత్రాపి అనుత్తమాః ప్రయుతం రక్షసామత్ర పశ్చిమద్వారమాశ్రితం చర్మఖడ్గధరాः సర్వే తథా సర్వాస్త్రకోవిదాః న్యర్బుదం రక్షసామత్రాపి ఉత్తరద్వారమాశ్రితం రథినః చ అశ్వవాహాः చ కులపుత్రాः సుపూజితాः శతశః సహస్రాణి మధ్యమం స్కంధమాశ్రితాः యాతుధానాः దురాదర్శాः సాగ్రకోటిః చ రక్షసాం అని ఇంతవరకు ఆయన పూర్తిగా ఈ సర్గంతా అక్కడ ఎట్లా ఉన్నది దుర్గము దాని రక్షణ వలయము అని చెప్తూ వచ్చాడు. ఎట్లా ఉన్నది అంటే రామ హృష్టాశ్వముదిత అశ్వాలతో కూడి ఉన్నది కాబట్టి అశ్వదళం ఉన్నది మన లంకలో. ముందు చతురంగ బలాలు చెప్తున్నాను. 4 అంగాలతో ఉన్న సైన్యము, బలం అంటే సైన్యం. ఒకటి అశ్వదళము, బాగా సంతోషంగా హర్షంతో నిండి ఉంటుంది, బాగా ఎక్కువగా ఉన్నది అశ్వదళం కూడా. అట్లానే మత్తద్విప సమాకుల మదించిన ఏనుగులతో నిండి ఉన్న గజదళం ఉన్నది. అట్లానే మహతి రథ సంపూర్ణ గొప్ప గొప్ప రథాలతో కూడి ఉన్న రథదళం ఉన్నది. అట్లానే రక్షోగణ సమాకుల, అట్లానే పదాతి దళము. అశ్వదళము, గజదళము, రథదళము, పదాతి దళం మొత్తము ఉన్నాయి. చతురంగ సైన్యం ఉన్నది అక్కడ లంకలో. అట్లానే ఇంకా ద్వారాలు, వాటి గురించి చెప్తాను. మన లంకలోకి ప్రవేశించడానికి దృఢంగా బద్ధము కట్టబడ్డ కవాటాలు, పెద్ద పెద్ద తలుపులతో ఉన్న ద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారాలు విపులంగా ఉంటాయి, విశాలంగా పెద్దగా ఉన్నాయి. దానికి ఆ లంకకు సుమహాంతి మహత్కరంగా వ్యాపించి ఉన్న చత్వారి 4 ద్వారాలున్నాయి.
పెద్ద పెద్ద తలుపులతో, పైగా మహాపరిఘవంతి, పరిఘలు అంటే అగడ్తలు తవ్వి, లంకలోకి ప్రవేశించడానికి 4 వైపులా 4 పెద్ద పెద్ద ద్వారాలున్నాయి. ద్వారాలకి పెద్ద పెద్ద తలుపులుంటాయి. తలుపులకి అడ్డంగా పరిఘలు, వాటికి అడ్డు గుదియలన్నీ అడ్డం బెట్టి ఉంటాయి. అడ్డుగడియలు. ఆ రకంగా ఉన్నాయి. మొత్తం 4 ఉన్నాయి. ఎంట్రీ వేస్ 4 విధాలుగా 4 వైపుల నుంచి లోపలికి వెళ్ళొచ్చు ఆ లంకలోకి. తత్వార్థం చూస్తున్న వాళ్ళు ముఖ్యార్థం మాత్రమే గాకుండా, యోగంతో ఉన్నాము గాబట్టి మనము, జ్ఞానంతో తత్వార్థాన్ని పట్టుకుంటున్న వాళ్ళు 4 ద్వారాలని జెప్తున్నారు. ఏంటో జాగ్రత్తగా వింటూ ఉండండి. తత్వార్థం వదిలిపెట్టకుండానే మీరు ఏదో కథను పట్టుకోవచ్చు. అక్కడ మన ద్వారాల దగ్గర ఇష్యూ అంటే బాణాలను, ఉపలాలు అంటే బండరాళ్ళు, శిలలు, గండు శిలలు అట్లాంటి వాటిని విసరడానికి యంత్రాలు, మెషినరీ ఉన్నాయి. ఎవరైనా శత్రు సైన్యము దగ్గరకొస్తూ ఉంటే పెద్ద పెద్ద బండరాళ్ళను, రకరకాల బాణాలను వెయ్యడానికి పెద్ద పెద్ద యంత్రాలన్నీ, ఫిరంగుల్లాంటివన్నీ ఆ బురుజుల పైన, గోడల పైన బలంగా పెద్ద పెద్దగా ఉన్న వాటిని ఉంచారు. పరసైన్యం ఒకవేళ వచ్చిందంటే మాత్రం ఇంక నివారించేస్తారు. అక్కడి నుంచి అక్కడికే చంపేస్తారు. అందరిని అక్కడి నుంచి వారించేస్తారు. అక్కడికి ఆగిపోవాలి శత్రు సైన్యం. తర్వాత ద్వారాల్లో బాగా కల్పించబడ్డ, చక్కగా తయారు చెయ్యబడ్డ భయంకరమైన ఇనుముతో తయారు చేసిన, వాడిగా ఉన్న వందల కొద్దీ వీరుల చేత ఉపయోగించబడుతూ ఉన్న, ప్రయోగిస్తూ ఉన్న శతఘ్నులు, మిసైల్స్ ఉన్నాయి. ఫిరంగులు, ఆర్టిల్లరీ గన్స్ అని పిలుస్తారు. అవన్నీ ఉన్నాయి. అట్లానే ప్రాకారాలెట్లా ఉన్నాయంటే, బంగారంతో తయారు చేసి పెద్ద పెద్ద ప్రాకారాలున్నాయి. కోట గోడలు. దుష్ప్రదర్శనః, వాటిని దాటడం కష్టం. మణులతో, ఏదో పగడాలతో, వైడూర్యాలతో, ముత్యాలతో, వాటితో అందంగా నగిషీలన్నీ చెక్కి చాలా అందంగుంటాయిలే ఆ గోడలన్నీ గాని, ఆ గోడలెక్కి లోపలికి లంకలోకి ప్రవేశించడం కష్టం. అన్ని వైపుల నుంచి భయంకరంగా ఉన్న, భీతిని కల్పించే చల్లటి నీళ్లతో ఉన్న, మంగళకరంగా చూడ్డానికి అందంగా, మంగళకరంగా ఉంటాయి. కానీ భయంకరంగా ఉన్న, అగాధమైన, అంతులేని లోతులతో ఉన్న, మొసళ్ళతో, గ్రాహాలతో, వాటితో నిండి ఉన్న పరిఖలు, అగడ్తలు, మీనాలతో, వాటితో పైనుంచి చూస్తే చాపలన్నీ కదులుతున్నట్టు అట్లా పద్మాలన్నీ పూసినట్టుంటాయి. లోపల చూస్తే మొసళ్ళన్నీ ఉంటాయి. అటువంటి అగడ్తలు తవ్వారు ఆ గోడ చుట్టూ. ఈ అగడ్తల్ని దాటి, ఆ గోడల్ని దాటి లంకలోకి ప్రవేశించడం కష్టం. పైగా ఆ కోట గోడల పైనుంచి బండరాళ్ళు, బాణాలు అన్నీ విసురుతారు గూడా ఎవరైనా శత్రువులొస్తూ ఉంటే. ద్వారాల దగ్గర ఎట్లా ఉన్నది అంటే మళ్ళీ ఇప్పుడు మన గోడల చుట్టూ అగడతలన్నీ తవ్వారు గదా! ద్వారాల దగ్గర, 4 ద్వారాల దగ్గర సంక్రమాలున్నాయి. అంటే వంతెనలుంటాయి. ఆ కోటలో నుంచి బయటికి రావడానికి, లోపలికి వెళ్ళడానికి వంతెనలున్నాయిలే గానీ, అవి పరమాయతాః విశాలంగా ఉంటాయి. యంత్రాలుంటాయి అక్కడ గూడా, మెషినరీ ఉన్నాయి. ఆర్టిల్లరీ గన్స్ అవన్నీ ఉంటాయి. పెద్ద పెద్ద గనులు అవన్నీ పెట్టి అక్కడ ఫిరంగులన్నీ, ఎంతోమంది వాడిని కాపాడుతూ ఉంటారు. అక్కడ పెద్ద పెద్ద ఇళ్ళు కూడా ఉంటాయి. బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి. ఆ బిల్డింగ్స్‌లో నుంచి ఆ చుట్టుపక్కల 4 ద్వారాల్లో ఉండి వస్తూ పోతూ ఉన్న వాళ్ళందరినీ చూస్తూనే ఉంటారు. అక్కడ ఈ 4 సంక్రమాలేవున్నాయో వంతెనలు, ఆ 4 వంతెనల దగ్గర ఆ బిల్డింగ్స్‌లో ఉండి సైన్యము, పరసైన్యాన్ని వచ్చిన దాన్ని వచ్చినట్టే సంహరిస్తూ, ఆ లంకా నగరాన్ని, ఆ లంకా నగరంలోని మొత్తం అంతా ఉన్న సైన్యాన్ని రక్షిస్తూ ఉంటారు సమంతటః అన్ని వైపుల నుంచి. యంత్రాలతో రకరకాల గుండ్లను వాటిని విసురుతూ ఉంటారు. పరిఖలతో మొత్తాన్ని, ఆ ద్వారాలన్నింటిని కాపాడుతూ ఉంటారు. పైనుంచి గుండ్లు అవన్నీ బెట్టి విసురుతారు. అక్కడ చాలా సైన్యము ఉంటారు. పైగా వాళ్ళు గూడా వచ్చిన వాళ్ళనొచ్చినట్టే ఆ పరిఘల్లోకి తోస్తూ ఉంటారు. ఏకహ ఈ మొత్తం వీటిలో ఒక ముఖ్యమైన సంక్రమం వంతెన ఉన్నది. అది మహాబలంగా ఉంటుంది ఒకటి. అకంప్యం అది. అసలు దాన్ని కంపింప చేయలేము, జాగ్రత్త.
ఈ 4 ద్వారాల దగ్గర 4 వంతెనలుంటాయిలే గానీ, మిగిలిన వంతెలు 3 వంతెనలు ఉన్నా ఊడినా, ఒక్క వంతెన మాత్రం ఇంకా దాన్ని కంపింప చేయలేము. దాన్ని కదిలించలేము. అది సుమహా దృఢంగా ఉంటుంది. బంగారంతో ఎన్నో స్తంభాలతో, వేదికలతో వాటితో శోభిల్లుతూ ఉంటుంది ఆ వంతెన. మన రావణుడు స్వయంగా వాడి స్వభావమే అది. అందుకని ఎప్పుడు యుద్ధానికి సన్నద్ధుడై ఉంటాడు. వాడు లేచింది మొదలు అప్రమత్తంగా బలాన్ని, సైన్యాన్ని చూసుకుంటూనే ఉంటాడు. మెయింటైన్ చేస్తుంటాడు. లంకాపురి నిరాలంబంగా ఏ ఆధారం లేకుండా ఆకాశంలో తేలుతున్నదా అన్నట్టుగా ఉంటుంది. దేవతలకు కూడా దుర్గమము. దేవతలు కూడా అందులోకి ప్రవేశించలేరు. భయం కలిగించే విధంగా ఉంటుంది లంక. ఈ లంకకు రక్షణ ఎట్లా ఉంటుంది అంటే 4 విధాలుగా ఉంటుంది. చతుర్విధం. ఒకవైపు దాని చుట్టూ నదులు అవన్నీ ఉంటాయి. కాబట్టి నాదేయం. పైగా నదులతో కూడి ఉన్న సముద్రం దాని చుట్టూ ఉంటుంది కాబట్టి సాముద్రం. ఈ సముద్రమే దానికి నేచురల్ బ్యారియర్ అది. ప్రకృతి పరంగానే దానికి ఉన్న హద్దు. ఆ విధంగా ఈ సముద్రం గూడా దాన్ని రక్షిస్తూ ఉంటుంది మన లంకను. అది కాక రెండోది పర్వతాలు. పర్వతాలు కూడా దాని చుట్టూ ఉండడం చేత శత్రువులు ఆ లంకలోకి ప్రవేశించడం కష్టం. కాబట్టి పార్వతమైన దుర్గము అంటే హద్దు. లోపలికి ప్రవేశించడానికి వీల్లేకుండా అడ్డుకుంటూ ఉంటుంది. తర్వాత వనాలుంటాయి. ఆ అడవులు కూడా అట్లానే దట్టంగా ఉండి శత్రు సైన్యం సులువుగా లోపలికి వెళ్ళడానికి అడ్డుపడుతూ ఉంటాయి. తర్వాత కృత్రిమంగా వీళ్ళు గూడా తయారు చేసిన ఏర్పాట్లన్నీ ఇదిగో ఈ ఫిరంగులు ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇన్ని రకాలుగా 4 విధాలుగా దానికి రక్షణ ఉన్నది ఆ లంక చుట్టూ. తర్వాత ఈ లంక ఈ సముద్రానికి అవతల వైపున ఉన్నది. సముద్రం మధ్యలో. అక్కడికి వెళ్ళడానికి నౌపథాలు గూడా లేవు. మనము ఏదో పడవలేసుకుని వాటితోటి ఏదో ఓడలు గట్టుకుని వాటితోటి వెళ్ళడానికి అవకాశమే లేదు. నాస్తి. బండ్లు వాటిపైన వెళ్ళడానికి భూమి గూడా ఇక్కడి నుంచి అక్కడి దాకా ఉండదు. సముద్రం ఉంటుంది మధ్యలో. సర్వశః అన్ని వైపుల నుంచి నిరాదేశము. అసలు కంప్లీట్‌లీ కట్ ఆఫ్. మిగిలిన మొత్తం భూమికి ఈ లంక మధ్యలో అన్నింటికి విడిగా ఉంటుంది. అన్నిటికి కట్ ఆఫ్ సెక్లూడెడ్‌గా ఉంటుంది. అందులోకి ప్రవేశించడం కష్టం అది ఆ ఐలాండ్‌లోకి. అది ఒక పర్వతం పైన దుర్గమంగా ఈ దేవపురిలాగా కట్టబడి ఉన్నది లంకాపురి. వాజి అంటే గుర్రాలు, వారణాలంటే ఏనుగులు వీటన్నింటితో కిటకిటలాడుతూ ఉంటుంది. పరమ దుర్జయము. దాన్ని గెలవడం కష్టం. పరిఖలతో శతఘ్నులు అంటే ఫిరంగులతో, ఈ రకరకాల యంత్రాలతో ఆ లంకాపురి లోపల కూడా అంటే ఆ కోట బురుజుల దగ్గర ప్రహరీ గోడ చుట్టూ అక్కడక్కడే గాదు. లంక లోపల గూడా ఎక్కడ బడితే అక్కడ ఫిరంగులు అవన్నీ కనిపిస్తూనే ఉంటాయి. అసలు లోపల గూడా కాపలా చాలా ఎక్కువ. ఆ దురాత్ముడు రావణుడు లంకను అట్లా ఆ పురిని కాపాడుతూ ఉన్నాడు. ఇంకెంతో శోభిల్లుతూ ఉంటుందది. ఇప్పుడు పూర్వద్వారం, తూర్పు ద్వారం దగ్గర 10,000 మంది రక్షకులు శూలాలన్నీ పట్టుకుని, ఖడ్గాలన్నీ ధరించి యోధులు దాన్ని సంరక్షిస్తూ ఉంటారు. అట్లానే దక్షిణ ద్వారం దగ్గర 1,00,000 మంది సైన్యము, గొప్ప యోధులు, గొప్ప అనుత్తమమైన యోధులందరూ చతురంగ సైన్యంతో 4 అంగాలతో రథదళము, అశ్వదళము, గజదళము, పదాతి దళంతో సహా అందరూ కలిసి ఆ దక్షిణ ద్వారాన్ని చాలా జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉంటారు. కాపాడుతూ ఉంటారు. రక్షిస్తూ ఉంటారు. అట్లానే ప్రయుతం కోట్ల కొద్దీ పశ్చిమ ద్వారం వైపు, పడమర వైపు కూడా చర్మాలు అంటే డాలు, ఖడ్గాలంటే కత్తులు అవన్నీ ధరించి అన్ని అస్త్రాలను వాడగలిగిన శక్తి కలిగిన వాళ్ళు ఆ ద్వారాన్ని కాపాడుతూ ఉంటారు. అట్లానే న్యర్బుదం ఎంతో మంది రాక్షసులు ఉత్తర ద్వారాన్ని కూడా కాపలాగా ఉండి రక్షిస్తూ ఉంటారు. రథికులందరూ, అశ్వాల పైన ఉన్న వాళ్ళందరూ గొప్ప జాతిలో నుంచి వచ్చిన అశ్వాలు, ఏనుగులు వాటన్నింటిని అధిరోహించి రథికులు, సారథులు వాటిని వాటి పైన ఉండి
ఉత్తర ద్వారాన్ని కూడా కాపాడుతూ ఉంటారు. వందల కొద్దీ, వేల కొద్దీ, కోట్ల కొద్దీ మధ్యలో ఉండి, మొత్తం లంకలో మధ్యలో ఉండి, మధ్యస్కందము సైన్యం అంతా ఉండి, యాతుధానులు అంటే యాతు వెళ్ళండి అనగానే బయలుదేరుతారు యుద్ధానికి. ఎప్పుడు రెడీగా ఉంటారు వాళ్ళు. యాతు అన్న పేరున్న వాళ్ళంటే వెళ్ళండి అనగానే బయలుదేరేందుకు వీలుగా యాతుధానులు మన సైన్యమంతా మధ్యలో రెడీగా ఉంటారు సిద్ధంగా. దురాదర్శులు, వాళ్ళను తట్టుకోవడం కష్టము. ఆ రాక్షసులందరూ మధ్యలో ఉండి కాపాడుతూ ఉంటారు. ఇట్లా ఉన్నది దాని రక్షణ వలయము. ఇది దాని దుర్గా వలయము. దాని రక్షణ కవచం ఇట్లా ఉన్నది రామా అని మన హనుమంతుడు మొత్తం అన్నీ చెప్పాడు. అక్కడంతా చూపించి ఉంటాడు కూడా. ఏదైనా ఒక ఎండు పుల్లతో వాటితో అక్కడ కింద ఇవన్నీ గీసి రాసి చూపిస్తే ఆ దుర్గాలు ఎక్కడెక్కడున్నాయి, ఎట్లా ఉన్నాయి, ఎంత ఉన్నాయని తెలుస్తూ ఉంటుంది. అవన్నీ చూసుకున్నారు మన రామచంద్రమూర్తి. ఇంక దాని తర్వాత ఆయన ఏం చేస్తారు ఏమి అని మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుని ముందుకు వెళ్దాము. ఇవాళకి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.